హైడ్రా అతిపెద్ద ఆపరేషన్ ఏకంగా 2,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడే స్పెషల్ డ్రైవ్. 17 ఎకరాల్లో కూల్చివేతలు, భారీగా పోలీస్ బలగాలు. ఉదయం నుంచి కొండాపూర్లోని హఫీజ్పేట్లో హైడ్రా సిబ్బంది హల్చల్ చేశారు. 17 ఎకరాల్లో ఉన్న భారీ నిర్మాణాలను కూల్చేశారు. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్లో జరుగుతూ ఉంటే ప్రకంపనలు మాత్రం ఏపీ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఆ భూములు టీడీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్వి కావటం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తులను హైడ్రా కూల్చివేయటం ఇదే ఫస్ట్ టైం. అందులోనూ ఏపీకి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యే భూముల్లో హైడ్రా బుల్డోజర్లు కదం తొక్కటం రాజకీయంగా ఉద్రిక్తత రాజేసినట్టవుతోంది. హఫీజ్పేట్లో సర్వే నెంబర్ 79లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి 39 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలు రైల్వే లైన్ల కోసం పోగా మిగిలిన 34 ఎకరాలు ప్రస్తుతం ఆయన హ్యాండ్ ఓవర్లో కొనసాగుతోంది. కొంత స్థలంలో విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టారు. అదంతా ప్రభుత్వ భూమి అని, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా అంటోంది. ఆ భూముల్లోనే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. 17 ఎకరాల ఖాళీ స్థలంలో కోనేరు మురళీకృష్ణకు చెందిన కేఎంకే సంస్థ భారీ షెడ్యూలు నిర్మించింది. వాటిల్లో సినిమా షూటింగ్లకు ఇచ్చే సామగ్రి ఉంచారు. ఉదయమే హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి ఆ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. అందులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి చెందిన ఆఫీస్ కూడా ఉంది. ఇక ఇప్పటికే కట్టేసి అమ్మిన విల్లాలు, అపార్ట్మెంట్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూమిని తాను 2005లో కొనుగోలు చేశానన్నారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఆనాటి ప్రభుత్వం తనకు నోటీసులు ఇస్తే రెగ్యులరైజేషన్ రుసుములు కట్టి 2006లో తన భూమిని క్రమబద్ధీకరించుకున్నానని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకుని 20 ఏళ్లు అవుతోందని, ఆ ల్యాండ్పై ఎలాంటి కేసులు కూడా లేవని అంటున్నారు. ఇటీవల హైడ్రా నుంచి తనకు నోటీసులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. తాను స్వయంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ను కలిసి తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, వివరాలు ఇచ్చానని చెబుతున్నారు. ఆ భూములు పైగా వంశస్థులవని, అయితే హైడ్రా మాత్రం ప్రభుత్వ భూములు అంటోందని అన్నారు. ఈ వివాదంపై గతంలో సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని, అవి ప్రైవేటు భూములేనని చెప్పిందని ఎమ్మెల్యే వసంత అంటున్నారు. అలాంటిది సడన్గా ఉదయం హైడ్రా సిబ్బంది దాడి చేసి తన కార్యాలయాన్ని కూల్చేశారని, అందులో విలువైన డాక్యుమెంట్లు, రికార్డులు ఉన్నాయని, కనీసం అవి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా విధ్వంసం చేశారని వాపోతున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలా కూల్చేయటం అన్యాయం, అక్రమం, దారుణమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మండిపడుతున్నారు. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79/1 అనేది పూర్తి అక్రమం అంటున్నారు హైడ్రా సిపి రంగనాథ్. ఆ 39 ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వానిదేనని, కాపాడాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉందని అన్నారు. ఆ భూమి ప్రొహిబిషన్ లిస్టులో ఉందని, హైకోర్టు డివిజన్ బెంచ్లో కేసు నడుస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనను కలిశారని, హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అని తేలిందని చెప్పారు. హైడ్రాకు ఎవరైనా సమానమే అని, అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు హైడ్రా బాస్ రంగనాథ్.